రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఏ విధంగా వచ్చిందన్నది తెలుసుకోవాల్సిన అవసరం కూడా మనకు ఉన్నది. అది ఏ విధంగా అంటే ఇది 1908లో న్యూయార్క్ లో మహిళలు ఒక 15,000 మంది కలిసి పోరాటం చేశారు. ఎందుకంటే మహిళలకి వేతనాలు ఉండాలి, సరైన వేతనాలు ఉండాలి, అలాగే ఓటు హక్కు ఉండాలి, వాళ్ళకు సరైన హక్కులు ఉండాలని ఒక 1,500 మహిళలు కలిసి పోరాటం చేశారు న్యూయార్క్ లో. తర్వాత 1910లో జర్మనీలో క్లారా జెట్కిన్ గారు దీని గురించి ప్రతి సంవత్సరం ఒక రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవాలి మహిళలమని ఒక ప్రతిపాదన తెచ్చారు. 1911లో జర్మన్ లో మన క్లారా జెట్కిన్ గారు దీన్ని వాళ్ళు ఒక 5 దేశాలు కలిసి డెన్మార్క్ అండ్ న్యూయార్క్, ఆస్ట్రియా, జర్మన్ కలిసి దీన్ని నిర్వహించడం జరిగింది. 1975లో అధికారికంగా ఐక్యరాజ్య సమితి వాళ్ళు దీన్ని జరుపుకోవాలని నిర్ణయించారు. అప్పటి నుంచి మనం ఇది అధికారికంగా ఒక అంతర్జాతీయ మహిళా దినోత్సవం చేసుకుంటున్నామంటే అది వాళ్ళ యొక్క పోరాటం అని నేను చెప్తున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఆడవాళ్ళు లేని సృష్టి లేదు, మనుగడ లేదు. ఆడవాళ్ళు ఒక రోజు ఏదైనా పని చేయకపోతే ఆ ఇల్లు ఏ విధంగా ఉంటుందంటే ఇచ్చిపెట్టిన ఇల్లు ఉంటుందని మనం అనుకుంటాం ఖచ్చితంగా. ఒక భర్త లేకపోతే ఆడవాళ్ళు సంసారాన్ని నెట్టుకొని వస్తారు, కానీ భార్య లేకపోతే ఒక భర్త సంసారాన్ని నెట్టుకొని రాదు. ఏ విధంగా అంటే వాళ్ళు పిల్లల్ని కూడా గాలి పోపేస్తారు. అదే భార్య ఉంటే ఆడది ఉంటే ఎన్ని విధాలంటే మల్టీ టాస్క్ ప్రతి ఒక్కటి. ఇప్పుడు ఫోన్ లో మాట్లాడుతూ వంట చేస్తూ ఉంటుంది, పిల్లల్ని తయారు చేస్తూ ఫోన్ లో మాట్లాడుతుంది, లేకుంటే భర్తకు టిఫిన్ కడుతుంది. ఇన్ని విధాలు ఆమె మల్టీ టాస్క్ అంటే ఎన్ని విధాల మల్టీ టాస్క్ చేస్తుంది, కానీ అది మగవాళ్ళు మాత్రం చేయలేదు. అది ఆడవాళ్ళకు ఒక్కరికే సాధ్యం. ఎందుకంటే ఒక ఆడవాళ్ళని సరస్వతిగా కొలుస్తారు, గంగతో కొలుస్తారు, అదే విధంగా అన్నపూర్ణదేవి అంటారు. శాంతంలో చూస్తే భూదేవికి ఉన్నంత ఓర్పు ఉందని అంటారు. ఎందుకంటే ఇన్ని రకాల మనకి పేర్లు ఉన్నాయంటే ఆడవారిలో అదే కోపం వస్తే ఒక ఆదిశక్తి లాగా చేస్తారు. అంటే ఆ కోపాన్ని ఎవరు తట్టుకోలేరు. ఆ విధమైన అన్ని రకాల మనకి శక్తులు లోపల ఉన్నాయి, అది మనకే తెలియదు. కాబట్టి మహిళలు మాత్రం ఎప్పుడు కానీ వెనకంజ వేయకుండా ప్రతి దాంట్లో ముందుండాలా. ప్రతి విషయంలో మనం ఏ విషయమైనా కానీ మనం ఈ పని చెయ్యలేము అని ఆలోచన ఉండకుండా మనం ముందుకెళ్లాలని నేను ఇక్కడ ఉన్న మహిళలందరినీ అలాగే అందరు మహిళలకి మరొకసారి నేను అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు.